పుణ్యాలైనా చేసుకొని బతుకుతాను. ఈ చెయ్యకు, ఈ ఎట్టి పని చేయకు, నువ్వు జీవించు, మంచిగా కష్టం చేసుకొని బతుకుదామని మా నాన్నను అప్పుడు 60 రూపాయలకు ఒక దూడను కొనుక్కొచ్చిన నేను. 60 రూపాయలకు ఒక దూడను కొనుక్కొస్తే అవి ఒక 15 గొడ్లు అయిపోయినాయి, చిన్నవి పెద్దవి, మనిషికి ఒక 3 వచ్చినాయి. అయితే అవి అట్నే చేసుకుంటా పోయి మేము సుధా జీతం మా చిన్న తమ్ముడు, నేను, ఇంకో నా వెనుకోడు ఎంత ఉండేది నాకు కొంచాడు, ఆయనకు నా వెనుకోడికి అది ఎట్టాడు, ఈయనకు ఇక తల్లితోటే ఉండేది నా చిన్న తమ్ముడు. ఈయన ఎక్కువ పనికి పెట్టకపోయేది. అయినా నేను ఏం చేసినా వీళ్ళు సుధా ఉంచిన అడ్డడి జీతానికి ఉంచిన. అడ్డడి జీతానికి వస్తే అడ్డడి జీతం ఎగదెంగి ఆటలాడేది, గోళీలు ఆటలు ఆడేది. ఈయన గోళీలు ఆటలు ఆడుతా అంటే నేను కోపం వచ్చే మొలక పెంట మందలు ఇసిరేసిన. నేను ఒక్కనే కదా, మరి మీరు ఎట్లా బతకాలనుకొని ఈ విధిగా చేస్తారో పండుగ పోకుంటారు అని గోళీలు ఆట ఆడుతా అంటే పెంట మందలు ఇసిరిదెంగితే అదే దెబ్బ వానికి ఇప్పుడు కొట్టున్నాను. నాకు గట్టికి ఒక్కసారి అదే దుఃఖం వస్తుంది. అయినా మాకు తల్లిదండ్రి జరిగిపోయారు, అయినా అంత దుఃఖం రాలే. వీడిని చేయడం జ్ఞాపకం వస్తుంది నాకు. వీడు చేసిన పనులకు నాకు ఎదురు తిరగకపోయేది, నాతో మాట్లాడకపోయేది, గొర్రె వంచినట్టు ఉంచుకొని తలకాయ ఉంచుకొని పోయేది. అయినా నేను ఉంచుకొని పోతాంటే నేను ఏం మారాలని చుట్టదాకురా అని కొన్ని రోజులు మార్పించాను. అట్టా మారలే. సారా తాగద్దురా అన్న, సారా మారలే. ఇట్టా మారాలి, ఏం చేయాలని ఊరికే చెప్పుకుంటా ఎప్పుడో ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్పుకుంటూ పోయేది. వీడు ఎట్టా మారతలేడని నేనేం చేసిన, కొమ్మాలు తాగితే పిల్లలు ఆగమవుతారు, నీ కుటుంబం అవుతుంది, తాగకురా అని నాతో పనికి తీసుకుపోయేది. నేను అమలు పనికి పోయేది, వాడు పోయేది, ఇద్దరం పోయేది. అట్టా అమలు పని కొన్ని రోజులు చేసినాం. ఆ పని అయిపోతే పని సీజన్ కాగానే మా బాయిలు తీసుకుపోయేది, బాయిలకు పిల్లర్లకు అట్టా తీసుకుపోయి వీళ్ళకు పని నేర్పిన. ఇక దానికైతే పని రాకపోయేది. అట్టనే వాళ్ళ జతబడి అట్లా పని నేర్పించి వాళ్ళు 2 ఫీట్లు తీసినా 3 ఫీట్లు తీసినా వాళ్ళకు బాగా ఇచ్చేది. నేను ప్రతి పనిలో వాళ్ళని తీసుకుపోయి అట్లా బాగా చేసేది. ప్రతి మనిషికి, ఇంట్లో ఉన్న మనిషికి నేను పని నేర్పుతాను. దాదాపు నేను ఇప్పుడు 100 బాయిల దాకా పోయినా ఒక్క బావి నా దగ్గరికి ఫెయిల్ అయిందని సుధా వచ్చిన వాడు లేడు. అట్లా బాయిలు తోకుండా, బంటాలు తోకుండా, ఆ వీధిగా పిల్లలను చదువుకుంటా నేను చేసిన కష్టం నా పిల్లలు రావద్దని శ్రమపడి చేసిన. మా మద్దలను మా తమ్ముని సుధా కష్టపడి చేయించిన. ఇటువంటి పనులు నేను చేయించుకుంటా ఇంతవరకు వచ్చిన వాడు చెప్పకుండా జరిగిపోయాడు. ఇక నేను ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి. అయితే మా తల్లిదండ్రి చాలా పేద కుటుంబం అయితే వాళ్ళకు చెప్పులకు భారాలు, చెప్పులు ఇవి కుట్టించే వారికి వరంగల్ నుంచి తీసుకొచ్చి పని మనిషిని తీసుకొచ్చి పెడితే నేనే 5,000 బాకీ ఉండేది వానికి. అప్పటి చరిత్ర అప్పుడు వేరేగా ఉండే. ఈ దేవుళ్ళు కుట్టితుడు, ఇవి కుట్టితుడు, అవి కుట్టితుడు, వాని బిడ్డకు, కొడుకు అట్లా కొట్టితే మా ముసలి మళ్ళీ కోపడ కొట్టిన చూత. అవి నా తల్లిదండ్రులు చూత ఇంత చదువుకుంటా తల్లిదండ్రులు సాగుతుండే, ఇటు తమ్ముడు చదువుతుండే. నా పరిస్థితి అట్టున్నది. నా కుటుంబం అంతా మంచిగా ఉండాలని ఎంతో బాధపడి చేసుకుంటా వచ్చిన ఆఖరికి వచ్చారు ఒకరికొకరు చెప్పకుండా చూద్దా పోతారు. చిన్న సత్యం దేవుడు అంటే బాబాయ్ వాళ్ళు 4 సంతానము, అన్నదమ్ములు 4, ఒక్క ఆమెనే అక్క పెద్దది, మొత్తం 5. ఆ 5 నుంచి 2 కోల్పోయినాము. ఇక 3 ఉన్నారు పెద్దోళ్ళు. వాళ్ళ బాధ, మా బాబాయ్ చనిపోయిన దగ్గర నుంచి మా నాన్నను వాళ్ళ అక్కను గమనిస్తూ ఉన్నా చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి చేసినవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. చాలా బాధపడతా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి కానీ మా చిన్నాన్న దగ్గర నుంచి మేము నేర్చుకున్నవి చాలా అంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వాళ్ళు చదువుకోలేదు కానీ వాళ్ళు మాకు చాలా అంటే సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆ విలువలతో ఉండాలి అనేది మాకు బాగా నేర్పించేళ్ళు.
మా నాన్న మా చిన్నాన్న అంత పెద్దోడైనప్పటికీ ఇంతవరకు మా నాన్నతోటి ఎదురుగా మాట్లాడలేదు. అంటే అన్న అంటే అంత మర్యాద. ఆయనకి తను తాగిండంటే మా ఎదురుగా వచ్చేవాడు కాదు. అంటే అది తప్పని తనకు తెలుసు. కానీ దాన్ని ఏదో ఒక విధంగా ఆ పారిశుద్ధ్య పనులు చేస్తన్నా నేను దాన్ని తట్టుకోవాలి, ఆ వాసనను తట్టుకోవాలి అంటే నేను తాగాలి అని చెప్పేవాడు. మంచిగుండేటప్పుడు చెప్పేవాడు. తర్వాత తాగినప్పుడైతే మా దగ్గరికే వచ్చేవాడు కాదు. అలాంటి మంచి మంచి మేము వాళ్ళ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చాలా నేర్చుకున్నాం. ఇక చదువంటే మాత్రం మా బాబాయ్‌కి గాని, మా నాన్నకి గాని చాలా ప్రాణం. చదువుకునే వాళ్ళకి చాలా అంటే మేము చదువుకుంటాంటే వాళ్ళు చాలా సంతోషపడేది. మేము ఏదైనా చదువుకుంటాంటే బుక్స్ తీసుకొని మేము చదువుకుంటాంటే వాళ్ళు మాట్లాడుతూ అని మా చిన్నాన్న గూడా అక్క చదువుకుంటుందని ఇంత కూడా సౌండ్ చేసేవాడు గాదు చిన్నప్పుడు. అట్లా మేము చదువుకుంటాంటే మా చుట్టూ పనిచేసేది గానీ మా దగ్గరికి రాకపోయేది, అది చేసేది. అట్లా చదువు మీద మాకే ఆసక్తి పెరిగింది. వాళ్ళు చేసే దాన్ని బట్టి మేము చదువుకుంటాంటే వాళ్ళు కూర్చొని ఎదురు చూడడం, వాళ్ళు చేసే దాన్ని బట్టి మాకే ఆసక్తి పెరిగింది. తర్వాత ఇందాక చెప్పిన మా అన్నయ్య, నేను గవర్నమెంట్ టీచర్ అయినాం. టీచర్ అయిన తర్వాత మా బాబాయ్ చాలా మురిసిపోయేటోడు. మమ్మల్ని చూసి చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఏమనలేదు. చాలా ప్రేమగా చూసుకునేటోడు. భుజాల మీద ఎక్కించుకొని మా బాబాయ్ పోతా ఉంటే గుర్రం మీద సవారీ చేసినట్టు అనిపించేది. చాలా స్పీడ్‌గా ఎత్తుకొని స్పీడ్‌గా నడుచుకుంటూ వెళ్ళేది. అట్లా చాలా హ్యాపీగా ఉండేది. అలాంటోడు మేము జాబు వచ్చిన తర్వాత అసలు తనకు తానే చాలా గొప్పగా ఫీల్ అయ్యేటోడు. మమ్మల్ని చూసి అరే నా బిడ్డ సువర్తమ్మ నువ్వెప్పుడొచ్చినావు అని ప్రతి వాళ్ళకి కూడా ఏమని చెప్పేదంటే నా బిడ్డ లక్షల మందికి చెప్తది, వేల మందికి చెప్తది అని చాలా గొప్పగా ఫీల్ అయ్యేటోడు. ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. మా బాబాయ్ లాంటి ఇప్పుడు మా బాబాయ్ పారిశుద్ధ్య పని చేసేవాడు. అంటే ఎవరి కుటుంబ పని వాళ్ళు చేసుకోవడములో, ఎవరి కుటుంబాన్ని సాదుకోవడానికి వాళ్ళు పని చేయడము ఓకే. కానీ మా బాబాయ్ సమాజం మొత్తానికి కూడా సేవ చేసిండు. సమాజంలో ఉన్న చెత్తను, చెదారాన్ని మనకందరికి కూడా నీట్‌గా ఉండడానికి అతడు తన జీవితకాలం మొత్తం కూడా అంటే ఆయన జాబ్‌లోకి చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకి కూడా అతడు అదే పని చేశాడు. మాకందరికీ కూడా సమాజ సేవ చేశాడు, దేశ సేవ చేశాడని నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. ప్రతి దానికి మనము ఇలాంటి పనులు చేసే వాళ్ళని మనం చాలా చులకనగా చూస్తాం. మా స్కూల్ దగ్గరకొచ్చిన వాళ్ళని కూడా మా స్కూళ్ళల్లో పని చేసుకునేటప్పుడు ఆ చెత్త తీసేయి ఇది అదనంటే ప్రతిసారి నాకు మా బాబాయే గుర్తొచ్చేది. వీళ్ళతో ఇట్లా బిహేవ్ ఎందుకు చేస్తారు? సార్ మనం మెల్లగా చెప్దాం వాళ్ళకి ఇట్లా అని నేను వాళ్ళతో పోయి మాట్లాడి చెప్పి మీరు ఇంత తీసుకోండి అని వాళ్ళతోటి మాట్లాడేది. ఎప్పుడు అక్కడ రోడ్డు మీద ఎవరు కనపడ్డా, ఎవరు కాలువలు తీసినా కూడా మా బాబాయ్ గుర్తొచ్చేవాడు. ఇలాంటి పని ఎంచుకున్న వాళ్ళది అసలు అది వాళ్ళ వాళ్ళ యొక్క ధైర్యము గాని, వాళ్ళ సాహసం గాని, వాళ్ళు చేసే ఆ మంచి పనికి జోహార్లు ఎన్ని సార్లు చెప్పినా అది తక్కువే నా దృష్టిలో. ఎందుకంటే అలాంటి పని ఎవరు చేయడానికి ముందుకు రారు. అది చేసినా కూడా వాళ్ళకి విలువ ఉండదు. మా బాబాయ్ ఈ పని చేసిన దగ్గర నుంచే తాగడం ఎక్కువ నేర్చుకున్నాడు. ఈ పని చేసిన దగ్గర నుంచే అసలు ఇప్పటికీ సఫాయి వాళ్ళంటే అడుక్కుంటారు కానీ మా బాబాయ్ ఎవరిని అడుక్కునేటోడు కాదు. మా దగ్గరికి కూడా వచ్చి మాకు చిన్నప్పుడు మాకు రూపాయి, ₹2 పెట్టి సీక్రెట్‌గా తీసుకుపోయి కొనిచ్చేవాడు. తర్వాత మాకు జాబ్ వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి అడుక్కుంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఆయనే మమ్మల్ని ఎంత అడిగినా కూడా మేము ఇచ్చేవాళ్ళమే. బిడ్డ నాకు 100 లేదంటే 200 లేదా 500 ఇయ్యాలి అంటే మేము ఇచ్చేవాళ్ళమే. కానీ ఆయన ఎప్పుడు అట్లా అడిగేటోడు కాదు. లిమిటెడ్‌గా ఎవరిని బాధ పెట్టే వ్యక్తిత్వం కాదు. చాలా మంచి వ్యక్తిత్వము. మళ్ళీ చాలా మర్యాద. చదువుకున్న వాళ్ళంటే ఇష్టము. ఎవరితో ఏ విధంగా మసలాలో
అలాంటి మంచి మంచి గుణాలన్నీ కూడా మా బాబాయ్ దగ్గర ఉన్నది. ఒక్కటే చెడ్డ, ఒక్కటే మాకు నచ్చనిది ఆ తాగడం ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా తన జీవిత కాలం మొత్తం కూడా పనికే అంకితం చేసుకుంటూ పనినే చేసుకుంటూ ఆ పనితో అందరికీ కూడా అతడు మంచి చేసిండని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా అమ్మ ఇంటి బావులు అయినా కానీ మా అమ్మను ఇంట్లో పోరాటానికి ఇంట్లో నిలవలేకపోయి బాధలు మా అమ్మను బాగా ఇంట్లో అడ్మిట్ వస్తూ బాధ పెట్టి మా అమ్మను జవడం పెట్టి ఉండకపోయేది. మా అమ్మ ఈ చిన్న తమ్ముడికి సరిగా పాలించింది, చిన్న తమ్ముడికి మంచిగా పాలించింది మా అమ్మ. నలుగురు తమ్ములను నేను చేతిలో పెంచుకున్నా. నేను నా తమ్ముడు చిన్న తమ్ముడు అంటే మా గుండెలు రెండో ఉన్నాడు. తమ్ముడు చేసిన పనులన్నీ గుర్తొస్తాయి. ఇక్కడ ముకుందరావు మిల్లుల పనికి వచ్చేది మా తమ్ముడు అక్కడి నుంచి, మా చేతపాటు నుంచి ముకుందరావు మిల్లుల పనికి వస్తే అయితే మా మేనమా బిడ్డలు మొదలు ఆయనకి ఈయనకి ఇచ్చింది. మా తోడ బిడ్డ తమ్ముని బిడ్డ అయితే మళ్ళీ వెనక చీరి మా తమ్ముని మనసు చూసి వాని గుణం చూసి వాళ్ళ పనులు చూసి మా మేనమా మురిసిపోయాడు. కానీ చిన్న పిల్ల అది అయినా నా తమ్ముడు దాన్ని చేసుకునే స్థితిలో అసలు దానికి ఏం తెలియని పరిస్థితిలో మేము మాట్లాడకున్నా కానీ మా తమ్ముడు దాన్ని కోరుకొని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని వాళ్ళ ప్రేమలు మొన్న తాగుతాడని ముగ్గురు పిల్లలు కానీ సంసారం చేసి తాగుతాడని హైదరాబాద్లో తీసుకుపోయింది. ఆడనే 8 రోజులు ఉన్నాక అయ్యో నా తమ్ముడిని తీసుకుపోయింది వచ్చిందని నేను చూసేదానికి వచ్చిన. అక్క బాగున్నామంటే బాగానే ఉన్నాను అన్న. అక్క ఏంది అక్క గిట్లయితే అంటే ఏం లేదు షుగర్ వచ్చింది నీకు తెలియదురా అంటే నాకేం తెలుసు అక్క అన్నాడు తమ్ముడు. మనసు పూర్తిగా తమ్ముడు కాదు వీళ్ళ గురి చేసి తమ్ముడు నన్ను గురి నన్ను నా తమ్ముడు మస్తు మంచి మనసు వాళ్ళోడు, ఆశగల్ల తమ్ముడు. తమ్మునికి పిల్లలు కలిగితే తమ్ముని పిల్లలు చూపించి మా మరదళ్ళు మా తమ్ముని ఒక తండ్రిలో చూసుకున్నాడు తమ్ముడు. తమ్ముడు మంచిగా చూసుకున్నాడు. తమ్మునికి పిల్లలు అయ్యిండు. నా కొడుకు తండ్రి చచ్చిపోతే నా కొడుకుని తీసి నేను అసలే తోలనన్న. 6 చదివేటప్పుడు తోలనన్న. అసలే తోలనంటే అక్క సరోజు తీసుకురామన్నదే. అక్క సరోజు తీసుకురామన్నదే. నువ్వు ఎందుకు తోలనంటున్నావని తమ్ముడు అన్నా కానీ నేను అస్సలు తోలుతా మీన చదువుకుంటాడంటే అక్క బదిలాడి నన్ను కోసగిలి అక్క తీసుకుపోతాడు తీసుకొచ్చాడు నా తమ్ముడిని. ఆ వరకు వీళ్ళకు పిల్లలు లేరు. తర్వాత నా కొడుకు వచ్చినాక పిల్లలు అయ్యిండు. అల్లుళ్ళు 2 అల్లుళ్ళు 2 కోడళ్ళు. అయితే అయినాక ఏమైంది కదా నా తమ్ముడు ఒక పసి పిల్లగాని పక్కన పెట్టుకుని పోయాడు. అని నా తమ్ముడు ఇల్లు దూరంగా వచ్చాడు నాకు. నా తమ్ముడు అసలు ఇల్లు వద్దని ఇది ఒక్కదానికి ఇల్లు ఎందుకు ఏం అవసరం లేదు మా అక్కను అసలు అవుతానని నేను వెళ్ళి వచ్చాడు. కోపంతో ఇల్లు వస్తే నా తమ్ముడు నిలబడి నాకు ఇల్లు కట్టిండు. ఇంటికే వెంకలు తెచ్చి ఇల్లు కట్టిండు తమ్ముడు. నేను జీవితంలో నేను మర్చిపోవాలంటే నా తమ్ముడు గుండెలు 2 ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక్క ఎత్తు, ఈ తమ్ముడు ఒక ఎత్తుడు. నేను ఎట్లా మర్చిపోవాలి అంటే చేయను. వాళ్ళు భార్య భర్తలు బ్రహ్మాండంగా చూసుకున్నారు. ఉన్నాను వాళ్ళిద్దరు కలిసి ఉంటే నేను ఎంత ఆనందపడ్డా. అసలు ఓ పిల్ల అక్క వచ్చింది అని కూర్చేసి తమ్ముడు మనసు పూర్తిగా మాట్లాడి అక్క నువ్వు జ్వర వచ్చిందని నాకు తెలియదు. ఆయన రోడ్డుకు పోయి 2 రొట్టెలు తెచ్చిందామన్నా. 2 రొట్టెలు అయినాక తమ్ముడు ఇద్దరు అల్మగులు అట్లా కూర్చున్నారు గురి చేసుకొని. నేను వాళ్ళ ముందర నేను పక్క కూర్చున్నా. నా మరదలు కోరి చేసుకున్నాడు. 3 పిల్లలు అయినా కానీ వాడు భార్య అటు కొట్టలేదు. అది ఎంత కోపం చేసి తిట్టినా తాగుడు వద్దు బావని ఎన్ని తిట్టినా చేసినా కానీ తాగుడుకు దూరం అయ్యి తమ్ముడు ఎన్నడూ మరవలేదు. హైదరాబాద్ తీసుకుపోయింది. హైదరాబాద్ లో చూద్దాం ఆడ ఉండకుండా వచ్చాడు. ఆ నుంచి మళ్ళీ వచ్చి అదే పనికి పోతాడు తమ్ముడు. అందరినీ మంచిగా చూసుకున్నాడు నా తమ్ముడు. ఏ కోడలు దాని పేరు ఏమో అని ఇంత చిన్న పిల్లగాడిని చూస్తూ మాట్లాడకుండా పోయేది. తల వంచి అనే జనం నేను ఇంతనే పంటాను ఆయన పడ్డ కాడ
ఆయన పాయాన్లో ఆంగిలు మంచి కొత్త కొత్త పాయాన్లు పట్టించారు. ఆ పాయాన్లు ఆంగిలు చూద్దాయా నాకు మనసు తెలియదు. నేను గాహరంగా సాధుకుంటానండి. నేను ఎట్లా మర్చిపోను. మమ్మల్ని పనికిరానుల నుంచి దేవుడు, మమ్మల్ని పనికిరానుల నుంచి దేవుడు, ఇద్దరు తమలాగా దేవుడు తీసుకుపెడతాను వీలు కాను కదా. ఓ దేవుడా నా తమ్మనే అయ్యా నీ కాలు అంటే గడ్డి పెట్టి భూవండు, శనగ చెత్త పెట్టి భూవండు, ఇంత పనికిరాని కొంపలకు నేను ఎందుకు వచ్చిందన్న ఆలోచన నాకు రాకపోయేది. కష్టపడేది నేను, ఎంత కష్టమైన ఇట్లా చెమట వడుపుకొని అయినా కానీ అనేకమైన చిన్నప్పటి నుండే నాకు నాట్లు కలుపులు అన్ని పనులు వచ్చు. అయితే అట్లా పనులు చేసిన దాన్ని మా మరుదులు, మా మా మామ మా మామ ఏం లేదు, అందరికి బాంచిర్కం చేసి వచ్చేవాడు. 1 రూపాయి ఇంటికి తెచ్చేవాడే కాడు. ఇక మా అత్త, నేను, మా మరుదులు, ఈయన అందరం కలిసి పనులు చేసుకొని ఒక పూట తింటే 4 పూటలు భూవే ఉండకపోయేది. అది ఏంటిదో తెలియకపోయేది. అలాంటి స్థితిలో మేము బతికినాం. మామ, మా మరుదులు, నాకు 3 మరుదులు, ఒక ఆడబిడ్డ. మేమందరం కలిసి ఉన్నప్పుడు నిజంగా కూడా ఒక కండ్ల పండుగ లెక్క. మా వదినే పెద్దదని ఒక కుర్జీ తెచ్చి వేసి మా వదిన బాగా కష్టపడ్డది. మా నలుగురికి మా వదినే పెళ్లిళ్ళు చేసింది. మా వదిన చాలా మంచిదని నా పెద్ద కొడుకు బిడ్డ పుట్టంగానే, లేదు నీ పేరు సమ్మవ్వే, మా వదినంతా పని చేయాలి, నువ్వు మా వదిన లెక్క ఓపికతోటి ఉండాలి, నువ్వు సమ్మవ్వ అని ఆమెను ఊరిక పట్టుకొని సమ్మవ్వ సమ్మవ్వ అంటాడు. నా బిడ్డకు బిడ్డ పుట్టినా ఆమె పేరు కూడా సమ్మవ్వే. అట్లా పేర్లు పెట్టుకొని పిలిచేది. నేను పడిన కష్టాలన్నీ నా మరుదులకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మేమందరం కలిసి బతికినాం. ఒక్క గుడిసె, ఆ గుడిసెలా ఎట్లా బతికినామో అదంతా ఇక దేవుని ఏర్పాటు. కానీ నిజంగా కూడా మా మరుదులు నన్ను బాగా గౌరవించేది. మా వదిన వల్లే మేము ఇట్లా ఉన్నాం. మా వదిన బాగా ఓపికతోటి పనులు చేసి మమ్మల్ని ఎంతగానో పోషించింది అని. ఒక బావి కాదు, 2 బావిలు కాదు, 7 బావిలు తిరిగి నీళ్ళు పోసుకొచ్చేది నేను మా అత్తగారి ఇంటికాడ. అంత చిన్నదాన్ని అయినా కానీ మా అత్త, మా మామ, మా మరుదులు, మా ఆయన కూడా ఎవరు శ్రద్ధ చేసేటోళ్ళు లేరు. అయ్యో పాపం ఒక్కటి నీళ్లు మొత్తంది కదా అని. అలాంటి స్థితిలో కూడా ఒక్క మా మామ ఉంటేనే నా ఎంబట వచ్చేది. అయ్యో నా బిడ్డ బావిలో పడి సత్తే ఎట్లనే అనుకుంటా నా ఎంబట ఉరికొచ్చేవాడు మా మామ. కానీ అట్లాంటి గతలో పడుకుంటా బతికి ఈ నర్సంపేటకు వచ్చి మేము కష్టపడి పనులు చేసుకుంటా పిల్లలను చదువుకుంటా అంటే మా అన్న, మా వదిన ఇక్కడ కష్టపడి పనులు చేసుకుంటాను అని మమ్మల్ని చూసి మా మరుదులు కూడా మాతోటి వచ్చి ఇక్కడనే సెటిల్ అయ్యిండ్రు. మరి నిజంగా కూడా మా మరుదులు అని నేను ఎప్పుడూ మరిది అనుకోలే. సొంత మా తమ్ములు, మా సొంత తమ్ముల లెక్క నన్ను భావించిండ్రు. మా మరిది ఇక మొన్న దసరా సెలవులలో ఇక్కడికి వస్తే కూరగాయలు కొనుక్కొని ఇట్లా వస్తాడు. నాకు అడ్డంగా ఉరికొచ్చిండు. వచ్చిన 2 చేతులు అందుకొని ఎప్పుడు వచ్చినావు వదిన, ఎప్పుడు వచ్చినావు వదిన అంటే, ఎందుకయ్యా ఇప్పుడే వస్తానా, నేనే ఇప్పుడే వస్తానా, ఇటే వస్తానంటే నవ్విండు. అంతకు తప్ప ఇక ఏ మాట మాట్లాడలే నాతోటి. అన్నడే చూసిన నేను ఆయన. నిజంగా కూడా మాది పేద కుటుంబం అయినా మా కుటుంబాలన్నీ ఒక పెళ్లికి సరిపోయే కుటుంబం మా కుటుంబం. ఒకరికి ఏమన్నా అయితే అందరం ఖర్చు పడేటోళ్ళం. ఇప్పుడు ఎవరికేమన్నా అయినా కానీ ఇంట్లో నుండి వచ్చి ఇట్లా తొంగి చూసేటోళ్ళు లేకుండా అట్లా మారిపోయిండ్రు బండల లెక్క. అట్లాంటి కుటుంబాలు అయినాయి ఇప్పుడు. కానీ నిజంగా కూడా మా మరిది చిన్న పిల్లగాని మనసు కలిగినోడు, అందరినీ సమానంగా చూసి
చిన్నాన్న మా చిన్నప్పటి నుంచి అన్నీ మా బాగోగులు చూసుకున్నాడు. మా నాన్న కంటే చిన్నోడు మా చిన్నాన్న. ముఖ్య విషయం ఏంటంటే నేను మొన్న రీసెంట్గా మా నాన్న చూసేదానికి వచ్చిన. చిన్నమ్మ లేదు, మీటింగ్ పోయింది. పిల్లలను తీసుకొని వచ్చేసరికి మా చిన్నాన్న భయపడతాను. ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు, ఏంది రాయన అంటే ఏం లేదు నాన్న అని నేను అన్నా. పుట్టిన వచ్చిన నాన్న నాన్న చూసేదానికి వచ్చిన నాన్న అని చెప్పేసిన. నువ్వు ఇట్లా ఉట్టిగా రావు బిడ్డ, నువ్వు చిన్నమ్మ ఫోన్ చేసినావు అని అంటే చిన్నమ్మ ఫోన్ చేయలే నాన్న, అక్కడ బ్యాలెన్స్ లేదు నాన్న అని చెప్పిన. బాధపడతాను, చాలా బాధపడతాను. నన్ను చూసి ఎడుతాడు, ముఖం కిందకేసుకున్నాడు. మా అమ్మ చెప్పింది అప్పుడు, చిన్నాన్న అన్నం తినలేదు, చిన్నాన్న అన్నం తినలేదు బిడ్డ, నువ్వు అన్నం వేసుకపోయి చిన్నాన్న అన్నం తినలేదు, నువ్వు అన్నం వేసుకపోయి ఇరానని అంటే మా అమ్మ అన్నం వేసిస్తే నేను తీసుకుపోయి ఇచ్చిన. చిన్నమ్మ ఫస్ట్ ఫోన్ చేయి బిడ్డ అన్నాడు. నాన్న అక్కడ బ్యాలెన్స్ లేదు నాన్న అన్న. అంతల్లే మా పెద్దక్క వచ్చింది. కొద్దిసేపటికి కుర్చీ లేచిండు, బయట కూర్చున్నాం. అక్క కాడ బ్యాలెన్స్ ఉంటే నువ్వు అక్క సెల్తో మాట్లాడి బిడ్డ అని అన్నాడు. నాన్న నేను సెల్లు చేయలేదు అని అక్క అన్నది. అని అంటే నువ్వు చిన్నమ్మతో మాట్లాడితే బిడ్డ, నువ్వు ఫస్ట్ ఫోన్ చేయి నువ్వు ఎందుకు వచ్చినావు నేను అడుగుతుంది అన్నానంటే వద్దు నాన్న నాకు అక్కడ బ్యాలెన్స్ లేదు, నేను అక్కల ఇంటికి పోయినాక చేస్తాను అంటే ఒకటే విషయం అన్నాడు. చిన్నమ్మ ఫోన్ చేపిస్తే నేను మాట్లాడిన తర్వాత నేను మా కూల్గా ఉంటా బిడ్డ, నాకు మంచి మనశ్శాంతి ఉంటుంది బిడ్డ అంటే నాన్న నేను బ్యాలెన్స్ వేసుకున్నాక చేపిస్తా ఆగు నాన్న అంటే సరే తీ బిడ్డ నన్ను ఇంటికి పోయి అన్నం తినిపో బిడ్డ అంటే నువ్వు ఫస్ట్ అన్నం తిన్నాను నేను కలిపి తినబెడతా నాన్న అన్నా కానీ తినలే. నువ్వు మూత పెట్టి ఆడ పెట్టి పో బిడ్డ, నువ్వు అన్న దగ్గరికి పో, నువ్వు అన్న దగ్గరికి అన్నం తినబెట్టుకోను అన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి మా చిన్నమ్మకు మేము చాలా రుణపడి ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళు మాకు వాళ్ళ సొంత పిల్లల్లాగానే మమ్మల్ని ఆదరించి వాళ్ళు మాకు ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు. నా తల్లిదండ్రులకు మా అన్నయ్యకు పెరాలసిస్ వచ్చింది. ఇప్పటికీ చాలా రుణపడి ఉన్నాం వాళ్ళకు. అన్ని విషయాల్లోనూ వాళ్ళ సొంత పిల్లల్లాగానే మమ్మల్ని సమానంగా చూసుకుంటారు. కానీ ఎప్పుడు ఒక మాట మా చిన్నాన్న మమ్మల్ని నోరు జారలే. ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే మేము మా గన్నర పళ్ళ వరకు, మా నాన్నల వరకు, మా పిల్లల వరకు మా చిన్నాన్న మమ్మల్ని చూస్తేనే చాలా గొప్పగా సంతోషపడతాడు. ఆడపిల్లలైనా మా అన్నయ్యలైనా మా తమ్ముళ్ళైనా ఎవరిని చిన్న చూపు చూసేటోడు కాదు. మా చిన్నాన్న చాలా మంచివాడు, గుణంలోనైనా మాట మర్యాదల్లోనైనా అన్నిట్లో చాలా మంచివాడు. ఏంటంటే ఒక తాగుడు తప్ప అతనికి బ్యాడ్ అలవాట్లే లేవు. ఏంటంటే అందరం ఒక్క కాన్నే తినేది, అందరం ఒక్క కాన్నే సంతోషంగా ఉండేది. పిల్లలం అందరం మేము అక్కలము అన్నదమ్ములం అందరం ఒక దగ్గరనే ఆడుకునేది, సంతోషంగా ఉండేది. మా కుటుంబం వరకు చూసినా మా చిన్నాన్నకు చాలా సంతోషం అయ్యేది, ఎంతో బాగా ధైర్యంగా ఉండేది. మాకు కూడా మంచి మాటలు నేర్పేవాడు. ఇలాంటి చెడు అలవాట్లు కూడా మా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. చెడు మాటలు కూడా మాతోటి మాట్లాడేవాడు కూడా కాదు. మొన్న మా చిన్నాన్నకు నాకు ఊకే జ్ఞాపకం వస్తుంది. రీసెంట్గా నాతోటి ఇక్కడ కూర్చొని ఎవరో మందులట గుడంబ అమ్ముతుందట ఆమెను చూసి మా చిన్నాన్న నన్ను చేతులు చేసి అవ్వ నన్ను సరోజనవ్వ అని పిలుస్తాడు. నా పేరు స్వరూప. అవ్వ ఈమె మా గోడ దునికొచ్చింది బిడ్డ, మొన్న పోలీసులకు భయపడి అందరికి భయపడి గోడ దునికొచ్చింది బిడ్డ అని ఆమెను చూసుకుంటే చాలా నవ్విండు నన్ను చేతులు చేసి. నాకు అదే గుర్తుకొస్తాను మా చిన్నాన్నని చూస్తే. అదే చివరి నవ్వు మా నాన్నతోటి నేను తీసుకుపోయిన అన్నం కూడా మా చిన్నాన్నకు తినబెట్టినా తినలేదు. ఇదే నాకు బాధాకరంగా ఉన్నది, ఎప్పటికీ నా మైండ్లో గుర్తొస్తూనే ఉన్నది. కానీ మా నాన్నల కంటే చాలా చాలా వ్యక్తిత్వం ఉన్నవాడు, చాలా మంచివాడు మా చిన్నాన్న.
మేము చదువుకుంటే అంటే మమ్మల్ని తీసుకుపోవడం తీసుకురావడం అలాంటివి చేసేది మా చిన్నాన్న. మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. ఎప్పటికీ అది బెదిరించేవాడు కూడా కాదు. బుజ్జవ్వ బుజ్జవ్వ అని మాట్లాడుకుంటుండేవాడు. కానీ అలాంటి గొప్ప మనస్తత్వం ఇప్పటి రోజులలో ఎవరికి ఉండదు. అంత మా చిన్నాన్న చదువుకోలేదు కానీ అన్ని విషయాలలో చాలా గొప్పగా ప్రవర్తించేవాడు. ఈ సమయం ఇచ్చిన సార్లందరికీ నమస్కారం. వాడు కానీ వాడు అసలు ఇబ్బంది పెట్టలే మా బావ. అయితే బుజ్జి బుజ్జి అని పిలిస్తేనే పలకకుంటే కాములా ఇలా పడతలేదు అని అన్నాడు. ఇక అదే లాస్ట్ ఇక 10 రూపాయలు బావా ఏంది బావా అంటే ఒక 10 రూపాయలు ఈ బుజ్జి అన్నాడు. అయితే ఏంది బావా 10 రూపాయలు చాలా బావా అంటే చాలు బుజ్జి నాకు 10 చాలు అని అన్నాడు. మరి ఇంకే ఎక్కువ ఏమని నా బావ టిఫిన్కి ఇట్లా తింటామంటే ఏంటంటే టిఫిన్ తినా ఏం తినా బుజ్జి 10 చాలు నాకు అని అన్నాడు. అదే మాట మా బావ లాస్ట్ మాట్లాడిన మాట మా బావ మాట్లాడిన ఎప్పుడు చూసినా బుజ్జి నీకు నాకు ఆరాటమే బుజ్జి, నువ్వు ఉరుకుతావు నేను ఉరుకుతా అని మా బావ మాట్లాడినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. మా అమ్మ పోయి మా నాయన పోయి అసలు ఎవరు నన్ను పలకరించేటోళ్ళు గారు. మా బావ అక్కడ తప్ప తిన్నావా బుజ్జి ఉన్నావా బుజ్జి అని ఎప్పటికీ మా బావ అడిగేది. ఆయన తినకుండా నువ్వు తిన్నావా బుజ్జి అని అడిగేది. అసలు 10 రోజులు ఊరికే పిలిచిండు, పొద్దున పిలిచిండు సాయంత్రం పిలిచిండు. ఏంది బావ అంటే ఏం లేదు బుజ్జి నువ్వు తిన్నావా బుజ్జి అని అడిగేది. అసలు బావ మా బావ మంచోడు. మా అందరు బావల కన్నా మా బావ మంచోడు. సాయం చేసేది, అన్నం తినేది, పడుకునేది. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిని మళ్ళీ డ్యూటీకి పోయేది. మళ్ళీ సాయంత్రం వచ్చేది ఏమైనా పని ఉన్నదా బిడ్డ అని అడిగేది. పని చెప్తే చేసి అన్నం తిని మళ్ళీ మా ఇంటికన్నే పడుకునేది. మా ఇంటికన్నే తినేది, మా ఇంటికన్నే ఉండేది. దాదాపుగా నా పిల్లలను ఎంత మంచిగా చూసుకునేది. మా బాబాయ్ని కూడా అంత ప్రేమగా చూసుకునేది. మా నాన్న మధ్యరాత్రి కూడా అన్నం తినేది. ఎట్లా అంటే ఎప్పుడు రిమ్మించకపోతే అప్పుడే తినాలని అన్నం వేసి పెడితే తినేది. అంత మంచిగా కలిసి ఉండేది. నాకు ప్రతి పనిలో సహాయం చేసేది. అయినా కానీ చిన్నపిల్లలు ఎంత మంచిగా ఉండేది, మా నాన్న కూడా అంత మంచిగా ఉండేది. నా పిల్లలు ఎట్లుండేదో మా నాన్న కూడా అట్లనే ఉండేది. అట్లా మంచిగా కలిసి ఉండేది. మా పిన్ని ఈ సంఘంలోకి పోయిన కానుంచి నాకన్నే ఉండేది. మా పిన్ని ఎన్ని రోజులు పోయినా అన్ని రోజులు నాకన్నే ఉండేది. అట్లాంటిది మా బాబాయ్ 8 నెలలు అవుతుంది నాకు అడికి రాక. నా బిడ్డకి పెళ్ళి అయింది, నాకు ఒక మనవడు వచ్చిండు. మనవడు వచ్చిన కానుంచి మా ఇంటికి వస్తలేడు మా నాన్న. ఎందుకంటే చిన్న పిల్లగాడు, నేను చేసేది మంచి పని కాదు. అప్పటి నుండి ఇంటికి వస్తలేడు, మా ఇంట్లోకి కూడా వస్తలేడు. ఎట్లా అంటే నేను చేసేది మురిగిపోయిన పని, నీకు చిన్న పిల్లగాడు ఉన్నాడు అని రాకపోయేది. మా ఇంటికి రాకపోయేది, మా గడప కూడా దొక్కపోయేది. ఏదైనా పని ఉంటే బయటికి వచ్చి బయటనే మాట్లాడి బయట నుంచి బయటనే వచ్చేది, లోపలికి రాకపోయేది. కానీ నా కొడుకుని చూసి బాగా మురిచేది. మా నాన్న మంచి సాక్ష్యం చెప్పిండంటే మా అవ్వ గురించి ఏం చెప్పేదంటే, వాళ్ళు ఇప్పుడు మనం ఏమైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే కారంపొడి పట్టించి చేసేది. కానీ అప్పుడట మా 6 రోజులు నూరేదట ఎవరిదన్నా పెళ్ళి కావాలంటే. వీళ్ళు 4 అన్నదమ్ములు, ఈ 3 పెళ్ళిళ్ళు వీళ్ళే చేసిళ్ళట, ఇంటికి పెద్దోళ్ళు కాబట్టి. వారం రోజులు నూరేది బిడ్డ మీ అవ్వ కారం. మీ అవ్వకు నేను మళ్ళీ చిన్నాన్న కూడా సాయం చేసేది అని చెప్పేది. ఊరికి సాక్ష్యం చెప్పి మా చిన్నాన్న మా అన్న బిడ్డకు సమ్మవ్వ అని పేరు పెట్టిండు, నా బిడ్డకు సమ్మవ్వ అని పేరు పెట్టిండు. దాని పేరును అంత గొప్పది. అది నాకు వదినే కాదు తల్లి అని సాక్ష్యం చెప్పేది. మా నాన్నకంటే ఎక్కువ మా అవ్వ గురించి ఎక్కువ సాక్ష్యం చెప్పేది మా చిన్నాన్న. ఎందుకంటే ఓపికతోటి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది అని. అందరి పెళ్ళిళ్ళు వాళ్ళే చేసిళ్ళు, కాకపోతే ఇది బాగా పనిచేసేదని మంచి సాక్ష్యం చెప్పేది. ఇప్పుడు ఖాళీగా ఉన్న టైంలో
ఏమైనా కానీ చిన్నమ్మకు ఫోన్ చేయి, కల్పనకు ఫోన్ చేయి, దివ్యకు ఫోన్ చేయి, సువార్తవ్వకు ఫోన్ చేయి, చిన్నన్నకు ఫోన్ చేయి అని అందరికి ఫోన్లు చేసి ఫోన్లల్లో మాట్లాడేది. అందరు ఫోన్లు ఎత్తేది, మాట్లాడేది. మా చెల్లె ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తుతలేదు నానాది అని అంటే, అట్లా అనద్దు బిడ్డ, లక్షల జీవితాలను తీర్చిదిద్దుతాంది చెల్లెను నువ్వు అట్లా అనద్దు బిడ్డ అనేది. ఏమంటాను నేను నాన్న అంటే, అది ఇది అని కూడా అనద్దు అన్నట్టుగా చెప్పేది. అట్లా అనేది మా బాబాయ్ మోర్లో పడ్డాడని తెలియగానే నేను మా కాడికి రాక 8 నెలలు అవుతుంది. ఎట్లుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, కరెక్ట్గా ఏ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. మోర్లో పడ్డాడని మా ఇంట్లక్క చెప్పింది. చెప్పంగానే నేను తక్కువ గవర్నమెంట్ హాస్పిటల్ కూరికిన. పోయేసరికి మా నాన్న పడుకొని ఉన్నాడు. పడుకొని ఉండి నన్ను చూసి టక్కున లేచి నిలబడ్డాడు. ఏం నాన్న ఎందుకు నిలబడ్డావు అంటే, నువ్వు నిలబడ్డావు కదా బిడ్డ అందుకని నేను నిలబడ్డా అంటాడు. అంటే పడుకో నాన్న పడుకో అంటే మళ్ళీ పడుకున్నాడు. పడుకున్నాక చెద్దరు కప్పినాక నాకు అది బాగా పెట్టాక చెద్దరు కప్పి గట్టిగా పట్టుకున్నా ఆ వాసన అంతా నాకు లోపలి పోయినట్టున్నది. ఒకటే వామిటింగ్స్. గట్టిగా పట్టుకున్నా, మళ్ళీ ఇంకో చెద్దరు కప్పిన, గట్టిగా పట్టుకున్నా. ఇక్కడ నుంచి ధర్మారం పోయేదాకా నాన్ స్టాప్గా మాట్లాడాను. మా నాన్న ఎట్లా అంటే నార్మల్ మనుషులు మాట్లాడినట్టే మాట్లాడిండు. మాట్లాడినాక చిన్నమ్మకి ఏమనిపించిందో తెలియదు, కానీ చిన్నమ్మ ఫోన్ చేసి, ఈసారి చిన్నమ్మ ఊరికే ఫోన్ చేసి బాబాయ్ ఎట్లున్నాడు ఒక్కసారి మాట్లాడతా అని. అది ఎప్పుడు మీటింగ్ పోయినా కానీ చిన్నానే వచ్చి చిన్నమ్మతో మాట్లాడతా అనేది. ఈసారి మా చిన్నమ్మే ఊరికే ఫోన్ చేసి బాబాయ్కి ఇయ్య అంట అంటే మా చిన్నాన్న మాట్లాడలేదు అసలుకే. ఇప్పుడు ధర్మారం పోయినాక మా చిన్నమ్మ ఫోన్ చేసి ఒక్కసారి బాబాయ్కి బుజ్జి అంటే మాట్లాడినాను అంటే అంటాను, నాకు ఓపిక లేదు బిడ్డ అంటాడు. ఒక్కసారి మాట్లాడినాను, అది బాగా తల్లాడుతుంది అంటే నేను మాట్లాడాను బిడ్డ అంటాడు. అప్పటికే నాకు అర్థమైంది మా చిన్నమ్మ బాగా బాధపడుతుందని. దాని మనసుకు తెలిసింది. నాన్ స్టాప్గా మాట్లాడినాడు. అప్పుడే మాటలు తక్కువ చేసిండు. అంతాగా నాకు అన్ని గుంజుకొస్తానే అన్నాడు. ఆడికి పోయేసరికి కథంగా లేవలేకపోతాడు. ఈ నుంచి మంచిగా మాట్లాడి మంచిగా ఉన్నాడు. ఆడికి పోయాక లేవలేకపోతాడు, లేచి నడవలేకపోతాడు. చీరలో తీసుకుపోయినాం దేవుడు నవ్వుతాను. సమయం ఇచ్చిన పెద్దలకు నా వందనాలు. రోజు సంస్మరణ దినం. మా చిన్నాన్న గారి చనిపోయి 11వ రోజు. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పోషించి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఏ రోజు ఇంటికాడ ఉండి టైంపాస్ చేసిన రోజు లేదు. ప్రతిరోజు గ్రామ పంచాయతీ విధులకు, అంతకుముందు కూలి పనులకు, అంతకుముందు హమాలి పనులకు, ఏ ఒక్కరోజు ఇంటికాడ ఉన్నది కూడా లేదు. ఫస్ట్లో మా బాబాయ్కి పిల్లలు కానప్పుడు అన్న నేను పుట్టి ఉన్నాము. దాదాపు నేను 2వ తరగతి అనుకుంటా. 2వ తరగతిలో ఉన్నప్పుడు ఆ టైంలో జెండా వందనం అంటే అసలు ఏంటో అర్థమయ్యేది కాదు. జెండా వందనం ఏంటనేది అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా సార్లు చెప్పినా కూడా అర్థం కాలేదు. ఆ టైంలో మా బాబాయ్ గారు అసలు చదువుకోలేదు, కానీ
ఏం మాట్లాడలేదు. సరే, జెండా వందనం అనగానే అందరూ పొద్దుగాల లేచి రెడీ అయిపోతారు కదా. ఒక నిమిషం చెప్తారు. ఓకే, ఇచ్చిండు. ఒక జెండా వందనానికి ఏమో బ్రష్లు కొని ఇచ్చిండు. ఒక జెండా వందనానికి డబ్బులు ఇచ్చిండు. ఈ జెండా వందనమేమో కానీ ఆ పండుగ కంటే మా బాబాయ్ ప్రేమ ఎక్కువ ఉండేది. ఎక్కడ కలిసినా బాబాయ్ నన్ను ఎత్తుకునేటోడు. నేను అడగకపోయినా ఈ లుంగి కట్టుకొని ఉంటాడు. ముందు 2 జేబులు, వెనక 2 జేబులు, ఈ జేబు ఈ జేబు. నేను అడగకపోయినా ఈ జేబు మొత్తం వెతికి జేబులలో గాలిచ్చి రూపాయి 5 పైసలు ఉన్నా కూడా తీసి చేతులు పెట్టేటోడు. నాకు ఏ బాధ అనిపించినా ఇక్కడికి మా చిన్నమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకునేది. ఈనకపోతే మా బాబాయ్ చూసి ఆ పిల్లగాడు అంతకన్నా కష్టపడి చెప్తా అంటే ఏం సరిగా ఇంటలో ఈను 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 కావాలంటే వినిపించేది. అంటే నా బాధ చెప్పుకోవడానికి నాకు ఫ్రెండ్స్ కంటే మా చిన్నమ్మకే ఎక్కువ చెప్పుకునేది. ఏవో చదువు ఏదో, స్కూల్ ఏదో, ఇల్లు ఏదో. ఫ్రెండ్స్ ఎక్కడ స్కూల్లోనే ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో రోడ్డు మీద ఆడుకునేది. ఆ తర్వాత వచ్చి ఇక మా చిన్నమ్మల ఇంట్లోనే ఎక్కువ గడిపేది. ఎందుకంటే ఇక నన్ను బాగా చూసుకునేది, మా అన్నను బాగా చూసుకునేది. ఈలోగా దాదాపు ఒక 1 year 2 yearsలో మా సాంబాయి బాబాని తీసుకొచ్చుకున్నారు. కల్పన పుట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా అంటే ప్రేమ చూపెట్టడం తగ్గిందని కాదు కానీ ఆ ప్రేమ అందరికీ పంచిండు. వాళ్ళతో పాటు మాకు కూడా, మా కుటుంబానికి కూడా పంచిండు. అంటే మంచి వ్యక్తిత్వం మా బాబాయ్ది. దగ్గరికి వస్తాడు, వచ్చి అరే ఇప్పటి వరకు రా అన్నది లేదు. నన్ను కాదు, మా అన్ననైనా ఇంకెవరినైనా చిన్న పిల్లగాళ్ళని కూడా రా అన్నాడు. ఏందయ్యా అంటాడు, గౌరవిస్తాడు. ఏ ఒక్కరిని తిట్టింది లేదు. ఎవరు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడగాలన్నా కూడా సీక్రెట్గా వచ్చి దగ్గర కూర్చొని అన్నయ్య మా అన్న ఉన్నాడు అక్కడ, మా అన్న చూస్తాడు. అయ్యా అరే అటు పిన్ ఉన్నది బిడ్డ, సప్పుడు చేయకుండా గమ్మున చేతిలో పెట్టు డబ్బులు అనేది. అంటే ఆయన పెద్దలంటే అన్న అంటే మా నాన్న అంటే వాళ్ళిద్దరూ ఎక్కువ ఎదురుపడి మాట్లాడుకునే లేదు, ఎక్కువ మాట్లాడుకోరు. కానీ ఒకరికొకరు మాత్రం ప్రేమలు బాగుంటాయి వాళ్ళకు. ఎందుకంటే మా నాన్న అంత దూరంలో ఉన్నా కూడా అక్కడ అన్నున్నాడు,
వద్దు బిడ్డ అటుగా అటు వద్దు బిడ్డ ఇట్రా 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 అని నన్ను తీసుకుపోయి దూరం తీసుకుపోయి మాట్లాడతాను. నాతోడు పడుకుంటే నాకు ఎక్కడ తాగింది స్మెల్ వస్తుందా అని అటు తిరిగి పండుకుంటాడు. చిన్నానా ఇటు తిరిగి నాకు భయం అవుతుంది అంటే, బిడ్డ నీకు వాసన వస్తుంది బిడ్డ, నేను తాగినా ఒక బుట్ట తాగినా బిడ్డ అని అటువైపు తిరిగి పంటాడు. 1 గంట 2 గంటలు ఎన్ని గంటలైనా నీకు భయం అయితే నన్ను పట్టుకో బిడ్డ అంటాడు. కానీ ఇటువైపు నా వైపు మాత్రం తిరగను కూడా తిరగడు. ఎందుకంటే నాకు ఎక్కడ స్మెల్ వస్తుందో అని. ఎటు పోయినా ఇంకా ఇప్పుడు మేము 4 కాబట్టి మా నాన్న మీద 2 ఎక్కి కూర్చుని భుజం అటొక భుజం మీద ఇటొక భుజం మీద. ఇంకా మళ్ళీ పెద్ద చెల్లె నేను కొట్టుకునేది, అన్ననో నడిచేది. చిన్న చెల్లె పుట్టినాక కూడా పోటీ ఎక్కువ అయింది. ఆ తర్వాత మా బాబాయ్ అందుబాటులో ఉంటే మా బాబాయ్ కూడా ఎత్తుకొని నడిచేది మమ్మల్ని. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి ఒక్కరోజు ఎవరిని ఏమన్నది లేదు, తిట్టింది లేదు, కొట్టింది లేదు. అట్లా అని వాస్తవానికి ఇప్పుడు మా మధ్య ఎందుకంత బంధుత్వం అంటే, మా నాన్న మా బాబాయ్ 2 సొంత అన్నదమ్ములు, మా చిన్నమ్మ మా అమ్మ సొంత అక్క చెల్లెలు. కాబట్టి వాళ్ళ మధ్య అనుబంధం ఎంత ఎక్కువ ఉందో మా కుటుంబాల మధ్య కూడా అనుబంధం అంతే ఎక్కువగా ఉంది. కాబట్టి మా బాబాయ్ అసలు ఇక ఏ రోజు ఎప్పుడు ఎవరు అన్నది లేదు. మావ ఎప్పుడన్నా కొట్టినా కూడా ఎదురుపడి వదిన ఎందుకు కొడతాను కొట్టకని మమ్మల్ని కొట్టకుండా రక్షించేటోడు చిన్నప్పుడు. అంటే పెద్ద పెరిగిన తర్వాత ఎప్పుడు చూసినా అయ్యో మా ఆయన ఇక పొంగిపోయేది మమ్మల్ని చూసి. తమ్ముడు చెల్లెం కూడా బాగా చదివిమని చెప్పి లాస్ట్కి వచ్చేది వాళ్ళకు. చదవాలని బాధ వాళ్ళకు అంత ఎక్కువగా ఉండేది కాదు. బాబాయ్ మాత్రం ఓకే చెప్పేది వాళ్ళని చదివియాలి బాగా. సరే ఇక మా విషయానికి వస్తే ఇక్కడ జరిగే సంఘటన కుల అసమానతల గురించి కాబట్టి దాని గురించి కూడా మాట్లాడతాం. నిమ్న జాతి వర్గాలన్నీ కూడా అణచివేయబడుతున్నాయి ఇక్కడ ఎక్కడైనా. పేరుకు మాత్రమే రిజర్వేషన్లో సార్ చెప్పినట్టు గవర్నమెంట్ ప్రైవేటు వాటిలలో అన్నిట్లో కూడా రిజర్వేషన్ వర్తించాలి. కానీ ప్రైవేట్లో ఏ బోర్డు కూడా రిజర్వేషన్ ప్రకారం తీసుకోడు. అలా అని ఏదో తిండికి లేక కష్టపడి దాదాపు వరంగల్ నుండి ఎక్కడ పబ్లిక్ గార్డెన్ దాకా నడిచిపోయి అక్కడ కాలేజీలో చదువుకొని మళ్ళీ నడిచి వచ్చి బస్సు ఎక్కేటోని. ఇంత కష్టపడి మరి వేరే అగ్ర కులాల వాళ్ళు చదువుతారా? చదవరు. డబ్బులు కట్టి ఫీజులు కట్టి ఎక్కడంటే అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళు ఉన్నతమైన విద్యాభ్యాసం చేస్తారు. కానీ మనలాంటి బీద వాళ్ళకు ఒకే ఒక ఆయుధం చదువు. మన రాత మారాలన్నా మన గీత మారాలన్నా ఒక్కటే మనకు సుదర్శన చక్రం లాంటిది చదువు అన్నమాట. ఆ చదువు లేకుండా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ పోరాటం చేస్తున్నారు. చదువు రాని వాళ్ళందరూ ఎక్కడ ఏది చెప్పినా వింటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పి తప్పు కావచ్చు, మా తాత అదే చేసిండు నేను అదే చేస్తానా, నా కొడుకు కూడా అదే చేస్తాడని నానుడితోటి అలాగే పోతున్నారు. సమాజంలో కూడా విలువలు అనేవి మన అంత ఎక్కువగా లేవు. ఆ విలువలను కాపాడుకోవాలంటే మనం ఒక్కటే చదువు ద్వారా మంచి పొజిషన్లో ఉంటే విలువలు వాటంతట అవే మన వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. మళ్ళీ మన కుటుంబానికి కానీ మన సమాజానికి కానీ అలాంటి విలువలు రావట్లేదు మళ్ళా.
ఎందుకంటే కులానికి తక్కువగా చూస్తున్నారు. ఆస్తి ఉన్నంత మాత్రాన కులం చూడట్లే అని అనుకోవడం పొరపాటే. డబ్బులు ఉన్నంత మాత్రాన ఒకే స్కూల్లో ఉన్నా కూడా, ఒకే దగ్గర కూర్చొని తిన్నా కూడా వాళ్ళ మనసులో ఉండేది వాళ్ళకు ఉండనే ఉంటుంది. మన తినేది వాళ్ళు తినేదైనా ఒకటే అయినా కానీ మనమేదో తక్కువ కులాలకు అంటరాని వాడిగా ఉన్నట్టుగా ఇప్పటికి కూడా ట్రీట్ చేస్తూనే ఉన్నారు. ఇక చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇది అంటే, చదువుకోని వారి పరిస్థితి సమాజంలోకి వెళ్తే వేరే వాళ్ళ ఇళ్ళలో కూర్చోవడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు. ఎందుకు అంటే తక్కువ కులం కాబట్టి. ఈ కుల అసమానతల మీద పోరాటం చేస్తున్నాయి ఈ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులాలు పోతాయి అంటే కులాలను ఒక మహానుభావుడు నిచ్చెన లాంటిది అని చెప్పిండు. నిచ్చెనలో స్పోక్స్ ఎలా ఉంటాయో ఒకదాని తర్వాత ఒకటి ఎలాగ ఉంటాయో, ఒక కులం పైన ఇంకొక కులం మేము అది కులం వీళ్ళకంటే మేము అది కులం అని అంటున్నారు అన్నమాట. మరి అవన్నీ సమానం చేయాలంటే కింద పడేయాలి. ఆ నిచ్చెన కింద పడేస్తే అన్ని సమానమే. ఆ ప్రయత్నమే ఈ సార్ వాళ్ళు చేసేది. కులాలు అన్నీ కూడా కలవాలి, అన్ని కులాలు సమానమే అని గొంతు చించుకొని చెప్పేది కూడా అందుకే అన్నమాట. చెప్పినంత మాత్రమే ఎవడు మారడు. మన రాత మారాలంటే మాత్రమే సార్ వాళ్ళు చెప్పినట్టు ఉద్యమాలు ఒకటి, రెండోది మన చదువే మన రాతను మారుస్తుంది. సరే, మన భవిష్యత్తు ఇంతటితో ఉన్న మన పిల్లలైనా బాగా చదివించాలి, మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలి. మా బాబాయ్ కూడా వాళ్ళ పిల్లలను బాగా అభివృద్ధిలో చూడాలని అనుకున్నాడు మరి. కానీ అలాంటి పరిస్థితి రాకుండానే చూడకుండానే మరి బాబాయ్ గారు పోయిండ. అనాది కాలంలో చాలాసార్లు అనారోగ్యానికి గురైనా కూడా మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయి బాగు చేయించిన మళ్ళీ అదే పరిస్థితి. కారణం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పినట్టు నిజమే, పారిశుద్ధ్య కార్మికుడిగా చేస్తున్నాడు కాబట్టి వచ్చే దుర్వాసనను తట్టుకోవడానికి మందుకు అలవాటు పడ్డాడు. చిన్నప్పుడు ఆయన తాగినట్టుగా కూడా మాకు తెలిసేది కాదు ఎవరికి కూడా. ఆయన ఇప్పటికి కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా తాగినా కూడా ఎవరితో మిస్బిహేవ్ చేసింది కూడా లేదు. అయితే మరి రాను ఈ మున్సిపాలిటీలో చేరిన తర్వాతనే తాగుడుకు తట్టుకోలేక, అంటే వాసనకు తట్టుకోలేక తాగుడు ఎక్కువ అయిపోయింది. సరే, చనిపోవడానికి కారణాలు ఏదేమైనా నాకు మాత్రం అనిపిస్తుంది మురికాలలో పడి చావడం ఏంటి. సరే, పారిశుద్ధ్య కార్మికుడు పారిశుద్ధ్య పనులు చేస్తూ చనిపోయాడు అంటే ఆన్ డ్యూటీలోనే చనిపోయాడు. ఆన్ డ్యూటీలో చనిపోయిన వారికి అన్ని రకాల అర్హతలు ఉంటాయి. వాళ్ళకు సంక్రమించేటి అన్నీ కూడా సంక్రమిస్తాయి. కాబట్టి సార్ వాళ్ళ యొక్క ఉద్యమం ఊరికే పోదని, ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఇంత మంచి ఉద్యమానికి తోడ్పాటునివ్వాలని మనసారా కోరుకుంటూ మా బాబాయ్ గారి ఆత్మశాంతి కలగాలని అందరం కోరుకుంటూ, నేను కూడా ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి థ్యాంక్ యూ. మా బావ చాలా మంచోడు, అందరినీ ప్రేమంగా చూసుకునేటోడు. మేము మరదలైనా కూడా మాకు బుజ్జి బుజ్జి అని పిలుస్తాడు. ఒక్కనాడు మరదల్లాగా చూసేదే కాదు. అది మస్తు మంచోడు మా బావ. మా బావకి అట్లా జరిగిందంటే ఎంతో బాధ కలుగుతుంది. కానీ మా బావలు అందరికంటే మా చిన్న బావే చాలా మంచోడు. మమ్మల్ని అందరిని ప్రేమంగా పిలిచేది, మమ్మల్ని ప్రేమంగా చూసుకునేది, మమ్మల్ని మంచిగా చూసుకునేది మా బావ. ఇంటికి వచ్చినా కూడా బావ అన్నం తిను బావ అంటే, వద్దు బుజ్జి నువ్వు బాధపడకు నిన్ను అద్దే నాకు వద్దు అన్నం అనేది. టీవీ మాత్రం నాకు ఇష్టమైన సినిమా పెట్టాలంటే పెడితే చూసిపోయేది.
ఒక్కనాడు కాకుండా కూడా మా ఇళ్ళల్లో ఎవ్వరి ఇళ్ళల్లో అన్నం తినడు ఆయన. కానీ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం అన్నం తినబుజ్జి అన్నం తినదాకా కూర అనేది. అట్లాంటిది మా బావ చాలా మంచోడు మా బావ. కానీ మా బావకు అట్లా జరిగిన ఊర్లో పడ్డదంటే ఎంతో భయమయ్యి ఇక్కడ దాకా ఉరికొచ్చిన. నాకు ఆరోగ్యం మంచిగా లేకున్నా కూడా నేను ఉరికినా కూడా వాళ్ళ బండ్ల మీద పోయిండు. తిరిగి మళ్ళీ వెనకకి వచ్చి ఫోన్లు గుట్లా అందరికి ఫోన్లు చేస్తే బుజ్జి అన్నది కదా ఆమె నేను ఇక్కడ హైదరాబాద్ ఉన్నా కదా నా పిల్లి ఎక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకోపోవాలని అంటే ఇక బాబులకు ఇట్లా ఫోన్ చేసి వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్కి తీసుకుపోయాను మా బావను. కానీ మా బావ మాత్రం మంచోడు. ఇక్కడ ఉన్న సార్లకు అందరికీ ధన్యవాదాలు.